ఏమండి, నమస్కారం పెడతానండి. ఈ మతభేదాలు కల్పించే హైందవులలో కానీ, మతభేదాలు కల్పించే ఈ క్రైస్తవులలో కానీ మీ రెండు వర్గాలకి చేతులెత్తి దండం పెడతానండి. దయచేసి మన ఆంధ్ర రాష్ట్రాన్ని భయంకర రాష్ట్రంగా మార్చకండి ప్లీజ్. ప్రశాంతంగా ఉన్నాం. ఇప్పుడు ఎక్కడ చూసినా ఊరేగింపులు, ర్యాలీలు. మీరు చేస్తే వాళ్ళు ఊరుకుంటారు, వాళ్ళు చేస్తారు. దీన్ని సమాధానపరచండి. ఈ వర్గంలో వాళ్ళు, ఆ వర్గంలో వాళ్ళు, ఎంచబడిన వారు, జ్ఞానవంతులైన వారు పోలీసుల సమక్షంలో కూర్చొని కలెక్టర్ గారిని పిలిపించి సమాధానపడండి. అయ్యా, ఈ వేళ నుంచి మేము మిమ్మల్ని ఏమనం, వాళ్ళు కూడా అయ్యా మేము కూడా మిమ్మల్ని ఈ వేళ నుంచి ఏమనం అని సమాధాన పరిచే విధానాన్ని ఆలోచించండి. వాళ్ళు మన మీద కేసులు పెట్టి, మనం వాళ్ళ మీద కేసులు పెట్టి, ఇలా కేసుల మీద కేసులు, కేసుల మీద కేసులు, అలాగ కొట్లాట్ల వరకు వస్తాయి. ఆ కొట్లాటల్లో అది కానీ తీక్షణతరంగానే వెళ్ళిందంటే ఈరోజు ఆఫ్ఘన్లో జరుగుతున్న భయంకర పోరు. ఎందుకర్రా ఇలాంటి భయానకమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు మీరందరూ? దయచేసి మారండి. ఏదో ఒక రోజు మనం వెళ్ళిపోయి ఊరేగింపు చేసేసి మన వాళ్ళ పక్క కేకలేసేసి, వాళ్ళు కూడా ఊరేగింపులు చేసేసి వాళ్ళు కూడా వాళ్ళ పక్క కేకలేసి, వాళ్ళు హైదరాబాద్లో తెలంగాణలో ఉన్నారు కానీ అక్కడ పోలీసుల చేత కేసులు పెట్టి, మీరు ఇక్కడ ఆంధ్రాలో ఉన్నారు కనుక ఆంధ్ర వాళ్ళ చేత కేసులు పెట్టించి ఎందుకర్రా ఈ వివాదాలు రెచ్చగొడుతున్నారు? అంటే కొంతమంది చచ్చే వరకు మీకు మనశ్శాంతి ఉండదా? ఎంతోమంది కొంతమంది చచ్చిపోయినంత వరకు మీకు మనశ్శాంతి ఉండదా? సమాధానపరచండి. రెండు వర్గాల్ని సమాధానపరచండి. ఒక చోట కూర్చొని మాట్లాడండి. అయ్యా, ఏదో మనం ఒకరికొకరు పొరపాటు అపార్థాలు చేసుకుని మనం ఇలాగ అనుకున్నాం, ఇక మనం అలాంటి పోరాటాలు వద్దు. మీ దేవుడి గురించి మేమెత్తాం, మా దేవుడి గురించి మీరు ఎత్తకండి. కొన్ని కండిషన్స్, టర్మ్స్ కండిషన్స్ రాయించుకోండి. ఏమండి, మతభేదములు పుట్టించిపోదా అట్టవారిని విసర్జించండి. 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వానిని విసర్జించేయండి. అతడు మార్గం తప్పాడు, తనకు తానే శిక్ష విధించుకునేవాడే పాపము చేయుచున్నాడు. నీ యేసు గొప్పతనాన్ని నువ్వు చెప్పుకో. వాళ్ళ రాముని గొప్పతనాన్ని వాళ్ళు చెప్పుకుంటారు. నీది నువ్వు చెప్పుకో, వాళ్ళది వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళది నువ్వెవరు చెప్పడానికి, నీది వాళ్ళెవరు చెప్పడానికి? కనీస జ్ఞానం మనకు ఉండాలి. ఒక పెద్దవానిగా, ఒక సీనియర్ సిటిజన్గా, ఒక పెద్దగా సామరస్యాన్ని కోరుతున్నాను, వివాదాన్ని కోరుకోవటం లేదు.